9వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకటి చదువుదాం. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగిరి. ఏమంటా చూడండి ఏం జరిగింది ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఏకాంతముగా ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళాడంటే చెప్పండి, ఏకాంతంగా అడిగారు. అంటే మనం అక్కడ చూసుకోవాల్సిన లేక తెలుసుకోవాల్సిన విషయాలు ఈరోజు చాలా ఉంటాయి, ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఏకాంతముగా అడిగినానంట. చూడండి, ఒక సందేహం అనేది ఒకటి వచ్చింది. రెండవది, ఒక దయ్యమును వారు వెళ్ళగొట్టలేకపోయినారు. మూగ చౌటి దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినారు. కాబట్టి ఈ దయ్యాన్ని ఎప్పుడైతే వారు వెళ్ళగొట్టలేకపోయినారో ఆ దయ్యమును వెళ్ళగొట్టలేని యొక్క పరిస్థితి వారికి అంటే వచ్చింది. అక్కడ మనం చూస్తాం, ఏ దయ్యము వెళ్ళగొట్టలేరంట చెప్పండి. ఏ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారంట? మూగవైన చెవిటి దయ్యం. నేను 7 రోగముల పత్రిక ఏదైతే ఉందో ఆ 7 రోగముల పత్రికను గురించి వచ్చే వారంలో నేను అవన్నిటిని గురించి పూర్తిగా ఒక్కొక్క వచనము అంటే అంశాన్ని పూర్తిగా వివరించి తర్వాత దాని ఒక పుస్తకము చేయాలని ఆశపడ్డాను. ఆమేన్. దేవుడు నడిపిస్తే అలాగున చేద్దాం. పత్రికగా ఉన్నది పుస్తకంగా మారాలి యేసునామములో. ఆమెన్ చెప్పండి గట్టిగా. మీరు చదివారా 7 రోగముల పత్రిక? ఎంతమంది చదివి ఉంటారు? అందరూ. మరి చదవలేనన్ను అంతే, చదివి నువ్వు మరి ఎందుకు చేతులు ఎత్తారు? నువ్వే ఇప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్ రాసుకోమన్నా కదా, రాసుకున్న వాళ్ళు ఎంతమంది? రాసుకొని ఎక్కడ పట్టుకోవాలా? చేతులు పట్టుకొని ప్రేయర్ చేయాలా? పుస్తకం చేతిలో పట్టుకొని ప్రేయర్ చేయాలా? అంటే ఎందుకు నేను ఇది చెప్పానంటే, ఇప్పుడు తన సేవకుని మాట ఏం చేస్తాడంటే దేవుడు రూఢిపరుస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కాదు ఇంకెక్కడైనా మందిరానికి వెళ్ళిన తర్వాత సేవకులు అక్కడ ఏదైతే చెప్తున్నారో దాన్ని మనం ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం కాదు, చేయాలి. ఖచ్చితంగా చేస్తేనే మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. అంటే నువ్వు లాస్ట్కి విధేయత అనేది చూపించవు, జవాబు అనేది నీకు రాదు. అప్పుడు ఏమైపోతుందో తెలుసా? ఎంత చేసినా వేస్ట్ అని అంటారా లేదా? చెప్పింది చెప్పినట్టుగా వెళ్తేనే అది మన జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. చెప్పింది వినకుండా మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతే మనకేం దీవెన వస్తుంది? చేతి పెట్టి ప్రార్థన చేయాలా? పుస్తకంలో రాసుకొని ఉండాలా? ఎందుకు రాసుకోమని అన్నాను? రాయడానికి గల కారణం ఏమిటి చెప్పండి? ఒక పట్టుదల ఉంటుంది, దాని కొరకే మనం ప్రార్థన చేయగలుగుతాం. మనకి ఎంత గుర్తున్నా కూడా రెగ్యులర్గా ప్రార్థన చేయలేం. మీరు కావాలంటే పరీక్షించుకోనండి. రాసిన దానికి రాయని దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, వ్యత్యాసం అనేది ఉంటుంది. కాబట్టి రాసి ప్రార్థన చేయమని చెప్పాను. అది కూడా దేవుని నడిపింపును బట్టి చెప్పాను. నేను మీకు ఇచ్చే ఒకటి ప్రతిదీ కూడా ఖచ్చితముగా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసి మీ ఎదుట నేను పెడతాను. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి ప్రార్థన చేసి, లేక కొన్ని దేవుడి యొక్క నడిపింపును బట్టి నేను మీ ఎదుట నేను ఉంచుతాను. వాటిని మీరు అన్నిటినీ ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా వాటి వెనకాల వచ్చే ఆ బ్లెస్సింగ్స్ అనేటివి మీరు చూస్తారు. ఏం పట్టనట్లు ఉంటే ఏం ఆశీర్వాదము లేక దీవెన దేవుని సన్నిధిలో ఏం పొందుకోలేము. ఖచ్చితంగా మనం చేయాలి. రాయడానికి రాలేని వాళ్ళ గురించి నేను ఏం చెప్పట్లేదు. ఖచ్చితంగా రాసుకొని ప్రార్థన చేయగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 7 రోగములలో పత్రికలలో ఒక పాయింట్ ఇక్కడ మనం చదివిన పైన భాగంలో మనకు కనబడుతుంది. లేక నేను తెలియజేస్తున్నాను కదా, ఏమని? మూగవైన చెవిటి దయ్యమా అని యేసుక్రీస్తు ప్రభు వెళ్ళగొడతాడు. అంటే డెఫ్ అండ్ డమ్ అంతేనా? మూగ చెవిటి కదా.
మూగ చెవిటి, అంటే మాట్లాడలేడు, వినలేడు. అంటే ఎందుకు మాట్లాడలేడు, ఎందుకు వినలేడు చెప్పండి? ఈ రోగము దేని బట్టి వచ్చింది? ఈ వ్యాధి దేన్ని బట్టి వచ్చింది చెప్పండి? ఎవరి ద్వారా వచ్చింది చెప్పండి? ఎవరి ద్వారా వచ్చింది వ్యాధి చెప్పండి? ఎవరి ద్వారా వచ్చింది? దురాత్మ కదా, దురాత్మ, అన్క్లీన్ స్పిరిట్ ద్వారా వచ్చింది, దురాత్మ ద్వారా వచ్చింది కదా, దయ్యము ద్వారా వచ్చింది. అంటే దయ్యాల వలన ఏమొస్తాయి చెప్పండి? దయ్యాల వలన ఏమొస్తాయి? వస్తాయా రావా? దయ్యాల వలన రోగాలు వస్తాయా రావా? దయ్యాల వలన రోగాలు వస్తాయి. ఈ దయ్యాలను ఎవరు వెలగొట్టాలి? ఇప్పుడు దేవుని వాక్యంలో చెప్తా ఉన్నాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. అవునా? నమ్మినవాడు ఈ సూచక్రియలు కనబడతాయి. ఏంటి అవి? రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు ఏం పొందుకుంటారంట? స్వస్థత నొందుతారు. నిజమే, కొన్ని అనేక రకాల రోగుల సమస్యలు, రోగములు ఉన్నాయి. కొన్ని దయ్యాల వలన వస్తాయి, కొన్ని దేవుని మహిమ కొరకు వస్తాయి, కొన్ని పాపం చేసిన దాన్ని బట్టి వస్తాయి కదా, కొన్ని దేవుని మహిమ కొరకు అని చెప్పిన కొన్ని పరీక్ష కొరకు వస్తాయి, కొన్ని మనము అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తముగా కొన్ని ముళ్ళు కొరకు వస్తాయి. అంటే ఒక్కొక్కటి ఓ సమస్య, ఒక్కొక్క అనారోగ్యము ఒక్కొక్క కోణంలో మనకు ఉంటాయి. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క పరిస్థితిని బట్టి. దీని అంతటిని విభజించి చాలా శ్రేష్టమైన పత్రికగా నిజంగా దేవుడు దాన్ని ఇచ్చాడు, 7 రోగములు అని. అది చదివినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని జీవితంలో అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, క్రైస్తవుని జీవితంలో. ఎందుకంటే దేవుడే అది రాపించాడు కాబట్టి. అంటే బైబిల్ కంటే పెద్దదేం లేదు, బైబిల్ కంటే గొప్పదని నేనెందుకు చెప్తా? దాంట్లో ఉన్నాయే బైబిల్ విషయాలు, అవునా కదా? బైబిల్లో ఉన్నవే అదే. మరి ఏంటి మరి బైబిల్ కంటే గొప్ప చేస్తున్నావు అంటే, నేను చెప్పే మాటలు ఏవైతే యూట్యూబ్లో ఉన్నాయో మెసేజెస్, వాటిని వినమని ఎన్నిసార్లు చెప్పాను ఉంటాను చెప్పండి? వినమని చెప్పానా లేదా? వినగలిగిన వారు వినొచ్చు, చదవగలిగిన వారు చదవడానికి అనుకూలంగా ఉండేది. చదవనంటే మేము బైబిల్ చదువుతాం, మేము అది చదవం, అలా కాదు, దాని గురించి కాదు. మేము బైబిల్ చదువుతాం. ఇప్పుడు చదవనంటే మేము బైబిల్ చదువుతాం, అవి మేము చదవము అన్నారు అనుకోనండి. దాంట్లో ఉన్నాయి ఏంటి చెప్పండి? నేను వాక్యాన్ని ఏదైతే ప్రకటించానో అదే వాక్యం ఎందులో ఉన్నదో చెప్పండి? పేపర్లో ఉన్నది, అంతే. అలా అన్నప్పుడు, అలాంటి ఆలోచనలు నీకున్నప్పుడు నువ్వేం చదవదు, ఏం వినొద్దు చెప్పండి? నేను చెప్పే వర్తమానాలు కూడా వినకూడదు. ఇప్పుడు ఈ 2 పత్రికలు మీకు ఈ నెలలో, పోయిన నెలలో ఇవ్వబడ్డాయి కదా. ఒకటి ఈ 2 పత్రికలు, కృపావాక్యం. ఈ కృపావాక్యము ఏంటి చెప్పండి? ఈ పేపర్లో ఏ వాక్యం పెట్టబడింది? నేను మీకు అందించిన వాక్యమే, అవునా? ఏలియా గురించి మీకు ఆల్రెడీ తెలియజేశాను, యోనా గురించి తెలియజేశాను, మీ ప్రార్థనలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థకంగా ఉన్నాయి, అవి తెలియజేశాను. ఆ వీడియోలో ఉన్న సందేశములను దీంట్లో రాసి మీకు ఏం చేయబడ్డాయి? పత్రికగా మీకు ఇవ్వబడ్డాయి కదా. ఈ 7 రోగముల పత్రిక కూడా నేను చాలా సందర్భాల్లో, చాలా ప్రాంతాల్లో ఆ వాక్యాన్ని పంచుకున్న తర్వాత ఇది పేపర్ మీదకి వచ్చింది. అర్థమవుతుందా? అంటుంటారు కొన్ని సందర్భాల్లో, ఇది ఇస్తూ ఉంటే నేను ఇది చదవను, కేవలం బైబిల్ చదువుతాను. గాడ్ బ్లెస్ యూ, మంచి విషయమే. మరి వాక్యాన్ని కూడా నువ్వు వినకూడదు. ఎందుకు వినకూడదు అని అంటే, ఆ వాక్యం ఏదైతే చెప్పామో అదే ఈ పేపర్లో వ్రాసి ఉంచాము. ప్రైజ్ ది లార్డ్. అందరి వాక్యాలు వినొద్దు, అన్ని పత్రికలు చదవకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి అసలు ఈ పత్రికలో ఏమున్నది? వాక్యాన్ని కంటే గొప్ప చేస్తున్నావు కాదు, వాక్యమే ఉన్నదని చెప్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక సందేశము లేక ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దాని గుంతలు కూడా తవ్వి పూడ్చాల్సిన బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు. ఆమెన్. ఎందుకో దేవుడు నాకు అలాగ నడిపిస్తూ ఉంటాడు. మీరెవరు నేను అంటే మేము ఎప్పుడు అనుకున్నామని కొంతమంది క్వశ్చన్ మార్క్ వేసుకుంటుండొచ్చు, కానీ కొంతమంది హృదయాలలో ఎప్పటికైనా కానీ అవి ఉంటాయి, అవునా కదా? లేకపోతే మనం బాగానే ఉంటామేమో కానీ వేరే వాడు ఏం చేస్తాడు చెప్పండి? మన ఆలోచనలలో రేపుతా ఉంటాడు కదా. కాబట్టి ఇక్కడ మూగవైన చెవిటి దయ్యము, మూగ దయ్యం ఎలా వెళ్తుంది చెప్పండి? మనం ప్రార్థన చేస్తే పోతుంది. ఎలా ప్రార్థన చేయాలా చెప్పండి? ఈ దయ్యంలోకి ఎలా ప్రార్థన చేయాలా? శిష్యులు ప్రార్థన వెలగొట్టమంటే వెలగొట్టారు. ఎలా వెలగొట్టారు శిష్యులు అంటే, కొంచెం ప్లీజ్ వెళ్ళిపోవా అని అడిగారు. ఎవరికి? దయ్యాలకు. ఇప్పుడు వెళ్తున్నావా లేదా?
పొమ్మంటున్నా, నీకు మంచి చెప్తున్నా, వెళ్ళిపోవచ్చు కదా. శిష్యుల ప్రార్థన ఇది. చెప్పండి, ప్రార్థన దేనికి చేయాలా, దానికి వెళ్ళగొట్టాలా అని మనకు కొంచెం ఉండాలన్నా వద్దా? ఒక ఆమె దయ్యం బట్టి దొరుకుతూ ఉన్నది అనుకోండి, ఆమె పక్కకు మోకరించేసి, ఆమె పక్కన నిల్చొని ఆమె పక్కకు మోకరించి, ప్రభువా ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టిన ఆయన, ఈ దురాత్మను వెళ్ళగొట్టిన ఆయన అంటే ఆయన ఏమంటారంటే, అరే నీకు బాప్తిసం ఇచ్చింది ఎందుకు, నీకు నేను ఏమని చెప్పా, నువ్వు నా నామంలో ఏం వెళ్ళగొట్టమన్నా, దయ్యములను వెళ్ళగొట్టమని చెప్పా. వెళ్ళగొట్టమని చెప్తే నువ్వు నాకు ప్రార్థన చేస్తావేంటి? ఇప్పుడు మోషే ఉన్నాడు కదా, ఈ మోషే ఏం చేశాడు అంటే, ఆ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి ఆగిపోయి, ఆ ఎర్ర సముద్రం దగ్గర వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? తండ్రి, మేము ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలా? ముందు వెళ్తేనేమో ఎర్ర సముద్రం, వెనకాల వెళ్తేనేమో శత్రువులు, ముందు గొయ్యి వెనకాల నొయ్యి ఇలాగ ఉన్నది ప్రభా. ఇప్పుడు నా పరిస్థితి ఆకాశం వైపుకు చూడడం తప్ప ఇంకా ఏమీ లేదు అని అంటే, అప్పుడు మోషేతో ప్రభు అంటాడు, మోషే నువ్వు నాకెలా మొర్ర పెట్టుచున్నావు, సాగిపో, నీ చేతిలో ఉన్న ఆ కర్రను చాపు, అది రెండుగా నేను చీల్చబోతున్నా. దేవుడికి స్తోత్రం. చెప్పు గట్టిగా హల్లెలూయా. వింటున్నారా? అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా? మోషేకి ప్రార్థన చేయమన్నాడా, చేయమనలేడా? చెప్పండి, ప్రార్థన చేయమనడా లేదా? చేయమనడా, చేయొద్దనడా? చేయమనడా? అన్ని విని ఏం చెప్పాలి ఇంకా? ఇప్పటివరకు చెప్పింది ఏంటి చెప్పండి? సముద్రం దగ్గర ప్రార్థన చేయమనడా లేదా? చేయొద్దన్నాడు కదా. కొన్ని ప్రార్థన చేసే అంశాలు ఉంటాయి, కొన్ని వెళ్ళగొట్టే అంశాలు ఉంటాయి. ఈ మాట మంచి మాట ఉందన్న, నా కొరకే చెప్పావు నువ్వు అన్న చెప్పాడు కదా ప్రార్థన చేయొద్దని, కాబట్టి నేను దేని కొరకు ప్రార్థన చేయను ఇంకా. బ్రదర్ చెప్పాడు కదా, అన్న నా గురించి చెప్పాడు. ఏంటి చెప్పండి? నేను దేని కొరకు ఇక మీదట ఏం చేయ? ప్రార్థన నేను అన్నీ ఏం చేస్తా? వెళ్ళిపో అని ప్రార్థన చేస్తా. వెళ్ళగొడతా అందరికి. ఆ వెళ్ళగొట్టే కార్యక్రమాలలో ఎప్పుడైనా మీ చుట్టాలు, మీ బంధువులు మీ ఇంట్లోకి వస్తే ఏసులో పో అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడ వెళ్ళగొట్టాలా, ఎక్కడ ప్రార్థన చేయాలో మనం తెలుసుకోవాలి. చూడండి, వెళ్ళగొట్టే ఒక అభిషేకం, వెళ్ళగొట్టే ఒక పని కూడా, వెళ్ళగొట్టే ఒక ప్రక్రియ కూడా ఏందో తెలుసా? ఎలా జరుగుతుందో తెలుసా? వినండి, జాగ్రత్తగా వినండి. కేవలం డైరెక్ట్గా వెళ్ళి యేసునామములో వెళ్ళిపోనంటే అవి నీకు పట్టి నిన్ను జయిస్తాయి. అవునా? జయించావా చెప్పండి? ఖచ్చితంగా నిన్ను పిచ్చివానిగా మారుస్తాయి అవి. కొంతమంది తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి వెళ్ళిపోయినారు కదా. కొంతమంది తల మీద చేతులు పెట్టి ఈ వ్యక్తికి నేను అభిషేకిస్తున్నాను చెప్పేసినారు. అంటే ఇలా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది? అలా వెళ్ళవు కదా. మరేంటి, మోషేకు ఎప్పుడు ప్రార్థన చేయొద్దన్నాడు తెలుసా? ఎర్ర సముద్రం దగ్గర ప్రార్థన చేయొద్దన్నాడు. దానికి ముందు మోషే ఏం చేశాడు తెలుసా? చెప్పండి, ఏం చేశాడు? 40 రోజులు 40 రాత్రులు పొద అగ్ని మండుతున్నది కానీ పొద కాలిపోలేదు. కానీ ఎవరితో సావాసం చేశాడంట? దేవునితో. అప్పుడు ఏం చేశాడు ఆ మోషే? దేవునితో ప్రార్థన చేశాడు, దేవునితో సహవాసం చేశాడు. చూడండి, ఆ బలం ఎక్కడ ఉపయోగించబడుతున్నదో తెలుసా? ఆ బలం ఎక్కడ ఉపయోగించబడుతున్నదో తెలుసా? ఆ బలం ఎక్కడ పనిచేస్తున్నో తెలుసా? ఆ బలము ఎక్కడికి పనిచేస్తుందంటే, సమస్య ఎర్ర సముద్రం ముందు వచ్చి వెనకాల శత్రువులున్నారు చూడండి, ఆ సమయంలో ఆ 40 రోజుల 40 రాత్రుల ప్రార్థన బలము అక్కడ పనిచేస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ 21 days ఫాస్టింగ్ ప్రార్థనలో, ప్రేయర్లో నువ్వు గడిపినట్లయితే, నువ్వు సమస్య దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. సమస్య నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది యేసు నామములో. ఈ ప్రార్థన కూడికలు నువ్వు లాస్ట్ రోజు ఏదో పొందుకుంటావు, ఈ రోజు ఏదో పొందుకుంటావు కాదు. నువ్వు బలమును పొంది, ఆత్మ బలమును పొంది, ఆత్మశక్తిని పొంది, ఆ సమస్యలను, ఆ లోక సంబంధమైన శత్రు దురాత్మ సైన్య సమూలను నువ్వు ఎదుర్కొనుటకు ఆత్మ బలముతో నీవు లోకంలో అడుగుపెట్టుట కొరకే. దేవుడికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు 40 రాత్రులు ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? ఉపవాస ప్రార్థన. మరి ఎలా వెళ్ళాడంటే గలిలయకు చెప్పండి? ఆత్మ బలముతో. దేవునికి మహిమ కలుగునుగాక. మరి దయ్యాలు ఎలా వెళ్ళిపోతాయి చెప్పండి? ఆత్మ బలముతో వెళ్తాయి. విన్నారా బ్రదర్? ప్రైజ్ ద లార్డ్. అమ్మా విన్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? లైవ్లో ఉన్నారు, నా మాటలు అర్థమవుతున్నాయా? చెప్పండి, ఎలా వెళ్తాయి? మీరు 3 రోజులు ఈ ప్రేయర్ మీటింగ్స్లో ఉన్న ప్రతి వాక్యాన్ని మీరు నోట్ చేసుకోనండి. నాకు సీక్వెన్స్ లేదు కానీ దేవునికి సీక్వెన్స్ ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
అంటే ప్రతిదీ దేవుడు మాట్లాడినప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. బలిపీఠం గురించి మాట్లాడాడు, బలిపీఠం కట్టుకుంటే ఏం జరుగుతాయని. మళ్ళీ ఈరోజు ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాడని మనకు తెలుస్తుంది తర్వాత. ఆమేన్ కదా, అవునా కదా? మరి మోషే ఉపవాసం ఉన్నాడు 40 రోజులు, యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నాడు 40 రోజులు. ఈ 40 రోజులు రాత్రులు ఎక్కడున్నారు? ఉపవాసం ఉన్నారు. మరి దయ్యాల దగ్గరికి వస్తే ఏం చేస్తారు వీళ్ళు? దయ్యం అక్కడ నిలబడితే పక్కకు మోకరించి పక్కకు కూర్చొని పక్కకు నిల్చొని ప్రభా దయ్యం వెళ్ళగొట్టు, దయ్యం వెళ్ళగొట్టు, దయ్యం వెళ్ళగొట్టు, దయ్యం వెళ్ళగొట్టు అంటారా? కాదు. ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? వీరిని విడిచి ఏమన్నాడు చూడండి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు 25వ వచనంలో 25వ వచనం కరెక్ట్. జనులు గుంపులు కూడి మూగవైన చెవిటి దయ్యమా ఏమంటే చెప్పండి, మూగవైన చెవిటి దయ్యమా వానిని వదిలి పోవుడి. ప్రైజ్ ద లార్డ్. ఏ శాలేం, అరే కూర్చుంటావా కామ్గా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు? మూగవైన చెవిటి దయ్యమా వానిని వదిలి పొమ్ము. ఈ మూగవైన చెవిటి దయ్యం దగ్గరికి వచ్చి అక్కడ 40 రోజులు 40 రాత్రులు నేను ఉపవాస ప్రార్థనలు అనలే కదా. ఆల్రెడీ ఫాస్టింగ్ ప్రేయర్స్ అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. మరి ఏం చేస్తాడు తెలుసా? ఆత్మ బలంతో వచ్చాడు. ఇప్పుడు ప్రార్థన చేసే టైం కాదు అక్కడ. మరి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలా? దురాత్మను వెళ్ళగొట్టాలా. ఇప్పుడు 40 రోజులు 40 రాత్రుల ప్రార్థన లేకుండా దురాత్మను వెళ్ళగొడితే ఏమవుతుంది? అది పోతుందా చెప్పండి? అది పోతుందా? మరి పోదు. యేసుక్రీస్తు ప్రభు 40 days 40 nights ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? ఫాస్టింగ్ ప్రేయర్. మరి శిష్యులు కలిగి ఉన్నారు ఉపవాస ప్రార్థన? కలిగి లేరు. ప్రైజ్ ద లార్డ్. బ్రదర్ వింటున్నారా? జాగ్రత్త వినండి. లైవ్లో ఉన్నవారు కూడా మంచి సందేశం అని నాకు అనిపిస్తుంది. మరి మీరు షేర్ చేయండి, మంచిది అనిపిస్తే. అనిపించకపోయినా షేర్ చేయండి, పోయేదేమున్నది. ఏమైనా ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అమ్మ చెప్పండి 2 చేతులు పైనకెత్తి గట్టిగా హల్లెలూయా. మీరు పిల్లలను సరి చేసినా, పిల్లలను కొట్టినా, పిల్లలను ఆడించినా మీ చెవులు మాత్రం ఇక్కడే ఉండును గాక. ఆమెన్. మీ చెవులు, మీ కనుదృష్టి ఎక్కడైనా పోను, కానీ మీ చెవులు మాత్రం ఇక్కడే ఉండాలి. యేసునామములో మీ చెవులు దేవుని మాటలే వినును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దయ్యం దగ్గరికి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా నేను ప్రార్థన చేసుకొని వస్తా అని అవన్నీ చెప్పలే కదా. నేను ప్రార్థన చేస్తా అవన్నీ చెప్పలే. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఏమై ఉన్నాడు చెప్పండి? ప్రిపేర్ అయి ఉన్నాడు కదా. ఈ రాత్రి మనం ఏం చేస్తున్నాం తెలుసా? ప్రిపేర్ అవుతున్నాం. దీని పేరేం పేరు? సిద్ధపాటు కూడిక. దేని కొరకు సిద్ధపాటు? ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు. మరలా దేని కొరకు సిద్ధపాటు? ప్రభు రక్త మాంసంలో తీసుకోవడానికి సిద్ధపాటు. దేని కొరకు సిద్ధపాటు? లోకంలో దురాత్మ సైన్య సమూహం జయించుట కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండడానికి సిద్ధపాటు కూడిక. ఆమేన్. అలాగే ఈ సిద్ధపాటు కూడికలో ఈరోజు ఏం కలిగి ఉన్నాం? డానియల్ ఫాస్టింగ్ ప్రేయర్. ఈ డానియల్ ఫాస్టింగ్ ప్రేయర్లో ఏం జరిగింది చెప్పండి? ఈ డానియల్ ఫాస్టింగ్ ప్రేయర్, డానియల్ ఉపవాస ప్రార్థనలో అలవాటు కలిగి ఉన్నాడు కాబట్టి సింహాల బోర్ల నుంచి బయటకు వస్తాడు. ఇంకా అధికారుల నుంచి బయటకు వస్తాడు. ఏ శిక్ష తన పైన పడకుండా దానియేలు ఎక్కడి నుంచి శిక్షలన్నింటిలో నుంచి తప్పించబడతాడు. ఎలా చెప్పండి? ఫాస్టింగ్ ప్రేయర్. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మరి మోషే ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు, యేసు ప్రభు ఉపవాస ప్రార్థనలు ఉన్నాడు, దానియేలు ఉపవాస ప్రార్థనలు ఉన్నాడు, ఎస్తర్ ఉపవాస ప్రార్థనలో ఉన్నది, మొర్దెకై ఉపవాస ప్రార్థన చేశాడు. మరి నీ జీవితంలో ఒక దినమైన వారానికి ఉపవాస ఫాస్టింగ్ ప్రేయర్ అనేది ఉన్నదా? లేదు బ్రదర్, నాకు బీపీ కొంచెం ఎక్కువగా ఉన్నది, లేదు నాకు షుగర్ ఎక్కువగా ఉన్నది, నా వల్ల కాదు, ఏమైనా చేస్తాను కానీ ఉపవాస మాత్రము నేను, అంతేనా? ఏదైనా నేను చేయడానికి సిద్ధమే కానీ ఏం నేను ఫాస్టింగ్ అంటే నా వల్ల కాదు. ఏం కాదు చెప్పండి? ఫాస్టింగ్ ప్రేయర్ మనకు కాదు. ఎందుకంటే మాకు కొంచెం యాసిడిటీ, గ్యాస్ ట్రబుల్ ఉంది బ్రదర్, మేము ఎలా ఫాస్టింగ్ చేయాలా? మేము చేయలేము. ఇప్పుడు దేవుడు కూడా మనం ప్రార్థన కోరుతున్నాడు కానీ ఉపవాసమే అడుగుతలేదు కదా, అవునా కదా? దేవుడు మనమేదో ఫాస్టింగ్ చేస్తే మనమేదో, అయినా కృపగలిగిన దేవుడు నాకెందుకు అలా చెప్తాడు? చెప్పడు. ఇది ఓన్ డాక్ట్రిన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఓకే, కేవలం పరలోక రాజ్యానికి ఏదో నార్మల్గా వెళ్తుండొచ్చు, నాకు తెలియదు. మరి జయించడానికి శక్తి కావాలంటే
ఇప్పుడు ఏంటనంటే కొంతమంది వారికి ఉపవాసం చేయడం సరే, మరీ చేయలేని పరిస్థితిలో ఉంటే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కానీ నేను ఎలా ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలని నేను చెప్పాను కదా, అవునా కదా? ఎవరెవరికి అన్ని రకాలుగా నేను చెప్పాను. ఇప్పుడు ఫాస్టింగ్ అనేది ప్రభువే చెప్తా ఉన్నాడు, యేసు ప్రభువే ఉన్నాడు. యేసు ప్రభువే ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండకూడదు? ఆమేన్, హల్లెలూయా. మనం ఎందుకు ఉండకూడదు? మనం ఎందుకు ఉండడానికి ఇష్టపడకూడదు? యేసుక్రీస్తు ప్రభువే ఫాస్టింగ్ని ఎందుకు హైలైట్ చేశాడు? మోషే, మొర్దెకై, తర్వాత ఎస్తర్, ఎంతమంది బైబిల్లో, యెహోషాపాతు, ఎంతమంది ఫాస్టింగ్ ఉన్నారు, ఎంతమంది ఉపవాసం ఉన్నారు. వీరందరూ ఎందుకు ఉపవాసించారు? వీరందరూ ఉన్నప్పుడు మనం ఎందుకు ఆ యొక్క మార్గంలో వెళ్ళకూడదు? మనం ఎందుకు ఫాస్టింగ్ చేయకూడదు? మనం ఎందుకు ఉపవాస ప్రార్థన చేయకూడదు? ఒకసారి ఆలోచించి మనం అనుకుంటాం, చాలామంది అనుకుంటాం దేవునికి మనం ప్రార్థన చేసి సరిపోయింది, ఉపవాసం లేకపోయినా పర్లేదు. నిజమే, అది పర్లేదు, ఉపవాసం లేకపోయినా సరే నువ్వు కేవలం ప్రార్థన చేసి సరిపోతుంది, దేవుడు వింటాడు. కానీ నువ్వు గడుస్తున్నప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు, నీ జీవితంలో ఆత్మీయ స్థితిలో లోతుకు వెళ్తూ ఉన్నప్పుడు నీకేం కావాలంటే ఫాస్టింగ్ ప్రేయర్ అన్నది అవసరం. ఇక్కడ ఈ శిష్యులు వచ్చి చెప్తా ఉన్నారు, ఇదిగో మేము ఎందుకు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినాం, ఎందుకు ఈ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయినాం. ఎలా వచ్చిందంటే ఈ దురాత్మ చెప్పండి, దయ్యముల వలన వచ్చింది. దయ్యముల వలన వచ్చిన ఆ రోగమును, ఆ దయ్యముల వలన వచ్చిన ఆ వ్యాధి ఏం చేస్తే పోతుంది చెప్పండి? పాస్టర్ దగ్గర తీసుకొస్తే పోతుంది కదా, సేవకుని దగ్గర తీసుకొస్తే పోతుంది, యేసు ప్రభు దగ్గర తీసుకువెళ్తే పోతుంది. మరి ఈ దయ్యాలు ఏం చేస్తాయి తెలుసా? ఈ దయ్యాలు స్కానింగ్లో నీకేం చూపిస్తాయి? ఈ దయ్యాలు స్కానింగ్లో ఏం చూపిస్తాయి నీకు? క్యాన్సర్ చూపిస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ చూపిస్తాయి, నీకేం చూపిస్తాయి? ఈ దయ్యాలు బీపీ చూపిస్తాయి, ఈ దయ్యాలు షుగర్ చూపిస్తాయి, ఈ దయ్యాలు ఏమైనా చూపించగలవు. దయ్యాలు మూగవైన చెవిటి దయ్యం వదిలిపో అన్నాడనంటే ఈ దయ్యాలు ఏ రోగమైనా చూపించగలుగుతాయా లేవో చెప్పండి. ఈ అంచెదినాలలో మన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఒక అభిషేకం ఏందో తెలుసా? క్రియేటివ్ మెరాకిల్స్ జరగడానికి ఇంకా దానికి కొంతమంది దైవజనులు దానికి సిద్ధపరచబడతలేరు. కొంతమంది ఉన్నారు ఆల్రెడీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. అవి జరుగుతూ ఉన్నాయి, మన కండ్లలో కనబడతలేవు కానీ జరుగుతూ ఉన్నాయి క్రియేటివ్ మెరాకిల్స్. ఇప్పుడు మన చిన్న సంఘాలలో కూడా, చిన్న మందిరాల్లో కూడా కనబడకుండా రిపోర్ట్స్ అన్ని తారుమారయ్యే అద్భుత కార్యాలు, సూచక్రియలు జరుగుతున్నాయి తెలుసా మీకు? అవి 90% ఏవో తెలుసా? అవి 90% దురాత్మల వలన వచ్చిన, దురాత్మ చేతబడి మాంత్రికాల వలన వచ్చిన, దయ్యముల వలన వచ్చిన రోగాలు, వ్యాధులు అన్నమాట. నా మాట అర్థమవుతుందా? 90 అని చెప్పకూడదులే కానీ ఎంత 50% అనుకుందాం, 50% రోగాలు అవే. కాబట్టి కనబడకుండా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చూపించమనంటే దాని కొరకు కొంతమంది దైవజనులు సిద్ధంగా ఉన్నారు. దేవుడు నాకు అది ఇవ్వలేడు, ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం, ఇస్తాడా ఇయ్యడా ఆయన ఇష్టం. ప్రైజ్ ద లార్డ్. మరి ఇప్పుడు అద్భుతాలు సూచక్రియలు చేయాలి కదా, మరి చేయండి. మరి అదే మాట్లాడితే అలా కాదు. అందరూ భాషలు మాట్లాడేవారా? కాదు కదా. అందరూ స్వస్థాలు చేసేవారా? కాదు కదా. అందరూ అద్భుతాలు చేసేవారా? కాదు కదా. మరి కొందరు భాషలు మాట్లాడేవారుగా, కొందరు భాషలకు అర్థం చెప్పువారుగా, కొందరు స్వస్థతలు చేసేవారుగా, కొందరు అద్భుత సూచక్రియలు చేసేవారుగా, ఇలా దేవుడు విభజించి తన కృపావరములను ఇచ్చి ఉన్నాడు కదా. నేను ఆశపడడం తప్పు కాదు. ఆత్మవరముల గురించి ఆసక్తితో ఆపేక్షించండి, నేను ఆపేక్షిస్తున్నా. కానీ దేవుడు ఏది ఇస్తే అది తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అయినా ఎన్ని స్వస్థత వరాలు ఎన్ని మనకున్నా కూడా స్వస్థపరిచేది ఎవరు చెప్పండి? మనుషులు గారు, దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చెప్పినప్పుడే చేయాలి, ఇస్తున్నాములు. ఆమేన్. ఒక మాట చెప్దాం. ఆకాశం నుండి అగ్నిని ఎవరు కుమ్మరించారు? ఎవరు తీసుకొచ్చారు? ఏలియా. ఆకాశం నుండి వర్షాన్ని ఎవరు కుమ్మరించారు? ఏలియా. ఆకాశంలో వర్షం ఆపింది ఎవరు? ఏలియా. ఎలా చేశాడు అమ్మా చెప్పండి, ఎలా చేశాడు? అసలు అది చేయమని చెప్పింది ఎవరు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఏమంటాడు? ప్రార్థన చేస్తూ, ప్రభా నువ్వు అగ్నిని కుమ్మరిస్తానని నువ్వు చెప్తేనే నీ పని చేస్తున్నాను. అంటే చచ్చిపోయిన వారు కూడా లేపేటట్లుగా మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. కానీ ఒక వ్యక్తి ఇక్కడ చచ్చిపోయినాడు, ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు లేపు అని అంటే అప్పుడు వెళ్తే జరుగుతాయి అవి. ఆమేన్. అప్పుడు వెళ్ళి, ప్రభా నువ్వు చెప్పావు కనుక నేను ఇక్కడికి వచ్చాను, నేను ఇదిగో ఈ వ్యక్తిని చెప్తున్నాను, యేసు నామములో నువ్వు లేచి నిలబడదువు గాక. అప్పుడు ఆ వ్యక్తిలో జీవము అనేది లోపలికి వెళ్ళి లేచి నిలబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ఏమైనా హల్లెలూయా. మా దేవుడు చెప్పనిది పెద్ద గ్రౌండ్కి వెళ్ళి ఏలియా ఆ రోజు చేశాడు, ఈరోజు నేను చేస్తానంటే ఏం చేయబడుతుంది తెలుసా? ఆయన నామం అవమానపరచబడుతుంది యేసు నామంలో. అవునా? ఏమవుతుందమ్మా? కాబట్టి ఏలియా చేస్తాడు నేను చేస్తా, ఆయన చేస్తాడు నేను చేస్తా, కాదు. ఏలియాకు చెప్పిన దేవుడు నీకు చెప్తున్నాడా? దేవుడికి మహిమ కలుగును గాక. ఎలీషాకు చెప్తున్న దేవుడు నీకు చెప్తున్నాడా? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు తెలియజేస్తాడు కూడా, దేవుడు చెప్తాడు కూడా. దేవుడు నడువు అంటాడు, ఆ ఏరియాకి వెళ్ళు, ఆ స్థలానికి వెళ్ళు, ఆ సంఘానికి వెళ్ళు, ఆ ప్రాంతానికి వెళ్ళు, ఆ వ్యక్తికి నువ్వు ప్రార్థన చేయి, ఆ వ్యక్తికి ఉన్న దురాత్మ వదిలిపోతుంది, నువ్వు ప్రార్థన చేయి, నీతో పాటు నేను వస్తా, నేను నీకు ముందుగా నేను వెళ్తా, మెట్టగా ఉన్న స్థలంలో నేను ఏం చేస్తా? సరళము చేస్తా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన చెప్పిన ప్రతి మాటను మనం ఫాలో అయినప్పుడు, ఆయన అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి. అంతే. ఆమేన్. చాలామంది దైవజనులు నేను ఇక్కడ ప్రార్థన చేసుకొని వచ్చినాను అంటారు. ఎందుకు వచ్చారు ప్రార్థన చేసుకొని అంటే, దేవుడు పొమ్మన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు చేయమన్నాడు. ఏమని చేయమన్నాడు? ఇలా ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేస్తే ఏం జరిగింది? హీలింగ్స్ జరిగినాయి, అద్భుతాలు జరిగినాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన చెప్తలేడు, చేయట్లేరు. ఆయన చెప్పినప్పుడు చేస్తారు. ఆయననే కదా చెప్పేది మొత్తానికి. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, నా మాటలు అర్థమవున్నాయా? ప్రైజ్ ద లార్డ్. లైవ్లో ఉన్నవారు హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. విన్నారా? నా మాటలు అర్థమవుతున్నాయి? క్లియర్గా ఉందా? ఏమైనా గలిబిలు ఏమైనా ఉన్నారా? ఉన్నారు కదా, అందరు ఇక్కడ ఉన్నారు కదా. ప్రైజ్ ద లార్డ్ కదా. ఏమంట పూర్తిగా ఏమంట మీరు వాక్యాన్ని వింటే, మీరు ప్రశాంతంగా శ్రద్ధగా మీరు వాక్యాన్ని వింటే, మీరు ఎలాంటి బోధలైనా మీరు ఎదుర్కోవడానికి శక్తిమంతులుగా నిలబడతారు. ఆమేన్. హల్లెలూయా. ఏమంట వాక్యం అను డాలు, విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఆత్మ ఖడ్గమును మీరు ఏం చేయాలంటే శత్రువుని ఎదిరించుకోవడానికి ధరించుకోవాలి. వాక్యం అవసరం, వాక్యం అవసరం, ప్రార్థన అవసరం, వాక్యం అవసరం. చూడండి, ఈ వాక్యమును బట్టి అబద్ధ బోధలు ఎక్కడెక్కడైతే విజృంభిస్తున్నాయో వాటిని ఎదుర్కోవడానికి నీ యొక్క ఆత్మ ఖడ్గం అవసరమా కాదా? ఇంత క్లియర్గా మూగవైన చెవిటి దయ్యమా వదిలిపో అనంటే వదిలిపోయిందా లేదా? ప్రైజ్ ద లార్డ్. వదిలిపోయింది, విలవిలలాడించి వదిలిపోయింది. మరి ఏమంటారు? కింద పడతారు ఎందుకు? మన దేవుడు పడగొట్టడానికి రాలేడు, నిలబెట్టడానికి వచ్చాడు. అవును, కరెక్టే. దయ్యం వెళ్ళిపోయింది, నిలబడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అవును, నిజమే. మన దేవుడు పడగొట్టడానికి రాలేదు, నిలబెట్టడానికే వచ్చాడు. మరి ఎవరు పడిపోయినారు? దురాత్మ పడిపోయింది. అంటే అందరికి దురాత్మలు పడినాయా? కొన్ని అఫీషియల్ దయ్యాలు పడవు. ఏం చేస్తాం మళ్ళీ? ప్రైజ్ ద లార్డ్. అంటే విలవిలలాడించి వెళ్ళిపోయిందంట, నురుగ గార్చుకుంటూ వెళ్ళిపోయిందంట, జొల్లు గార్చుకుంటూ వెళ్ళిపోయిందంట. అంటే కొన్ని సమస్యలు ఒక వ్యక్తిని పట్టుకున్నప్పుడు ఏం చేస్తుంది తెలుసా? విలవిలలాడించి వెళ్ళిపోతాయి. దేవుడికి మహిమ కలుగును గాక. రావడం ఈజీనే, పోవడమే కష్టం. విలవిలలాడుతూ ఉంటారు కదా. ఇప్పుడు సాక్ష్యం చెప్పాడు కదా సుధీర్ ఇంతకుముందు, ఆయనకున్న ఆ ప్రాబ్లంలో, అంటే కొన్ని రోజుల క్రింద సాక్ష్యం చెప్పాడు కదా, ఆ ప్రాబ్లంలో లాస్ట్ మూమెంట్లో భరించలేకపోతున్నాను అంటే, నువ్వు ఎప్పుడైతే భరించలేని అన్నావు కదా, నేను ఒక మాట చెప్తున్నా, అది నీకు విలవిలలాడించి వెళ్ళిపోతుంది. అంటే నువ్వు విలవిలలాడుతున్నావు అంటే అది వెళ్ళిపోద్ది అంతే. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతి దాంట్లో నుంచి దేవుడు విడుదల ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. విన్నారమ్మా? దేవుడికి స్తోత్రం. అంటే ఈరోజు ఏమైనా సమస్యను బట్టి, ఆర్థిక సమస్యను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, ఆర్థిక కష్టంను బట్టి లైవ్లో ఉండి ఇక్కడ ఉండి ఏ అనారోగ్యమైన నిన్ను ఇలా విలవిలలాడిస్తుందా? ఆ దురాత్మ విలవిలలాడించే వెళ్ళిపోతుంది యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు విలవిలలాడుతున్నావు అంటే నేను యేసుక్రీస్తును నేను ప్రకటిస్తున్నా, ఆ దుష్టుని యొక్క ప్రతి విధమైన కాడి విరగొట్టబడును గాక, ఆ చీకటి కాడి విరగొట్టబడును గాక, ఆ అపవిత్ర కాడి విరగొట్టబడును గాక, ఆ ఫైనాన్షియల్ కాడి యేసుక్రీస్తును విరగొట్టబడును గాక, అప్పు కాడి యేసును విరగొట్టబడును గాక, లేమి కాడి యేసును విరగొట్టబడును గాక. ఆమేన్. హల్లెలూయా. విలవిలలాడించి వెళ్ళిపోద్ది అంతే యేసునామములో. ఆమేన్. విలవిలాడుతున్నాం అంటే విడుదల సమీపముగా ఉన్నదని అర్థం. విడుదల సమీపముగా ఉన్నది. బాధ, ఇబ్బంది ఎక్కువ అవుతుందంటే విడుదలకు సమీపించింది అంతే. విడుదల సమీపించింది. ఈ సమస్యను బట్టి, నీ పరిస్థితిని బట్టి, లైవ్లో ఉండి ఇక్కడ ఉండి నీ పరిస్థితిని బట్టి నువ్వు విడుదల పొందలేక విలవిలలాడుతున్నావు. నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, నిద్ర లేక, నిద్రాహారాలు మాని టెన్షన్తో ఏది ఎక్కడ పెట్టాలో అర్థం కాక, అసలు నువ్వు స్కూటీ పైన వెళ్తూ అసలు ఏమంటారు, నువ్వు మర్చిపోతున్నావు. బైక్ ఒక దగ్గర పెట్టిస్తున్నావు, నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు. అసలు సెల్ఫ్ స్టార్ట్ ఉన్నా కూడా నువ్వు కిక్ కొడుతున్నావు. నిజంగా నువ్వు మర్చిపోతున్నావు. అంత విలవిలలాడిస్తుంది నీ ప్రాబ్లం సాతానుగాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంత విలవిలలాడిస్తుంది.
కదా. కొన్ని సందర్భాల్లో మర్చిపోతాం. ఎందుకు మర్చిపోతాం? భారం ఎక్కువైపోయి కదా, తలంపుల పైన, ఆలోచనల పైన భారం ఎక్కువైపోయి కొన్ని సందర్భాలు తిండి కూడా మర్చిపోతున్నావు, తినడం కూడా మర్చిపోతున్నావు, ఆహారాన్ని మర్చిపోతున్నావు కదా. నిజంగా మర్చిపోతున్నావు. నువ్వు నీ కుటుంబాన్ని మర్చిపోతున్నావు. ఏం చేయాలో అర్థం కావట్లే, నీ పరిస్థితి అర్థం కావట్లే, నీ జీవితం అర్థం కావట్లే, ఎటు వెళ్ళాలనో నీకు తెలుస్తలే. నీ యొక్క మార్గాలని మూయబడినట్టు కనబడుతున్నాయి, చీకట్లో ఉన్నట్టుగా కనబడుతున్నావు. ప్రార్థన చేసిన జవాబు రావట్లేదు అని అనిపిస్తూ ఉంది. కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావు. ఇప్పుడు ఇంకా ఎక్కువైందా సమస్య? ఇంకా ఎక్కువగా వచ్చిందా నీ ప్రాబ్లం? ఇంకా ఎక్కువగా మనుషులు నిందిస్తున్నారా, అవమానిస్తున్నారా, వేలు పెట్టి తృణీకరిస్తున్నారా? ఇదిగో ఒక మాట, నీ జీవితంలో విడుదల సమీపించింది. అది విలవిలలాడిస్తున్నది అంటే నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు నామములో అది వదిలిపోబోతున్నది. వేస్తున్నాము ఏమైనా హల్లెలూయా. అది విడిచిపెట్టబడతా ఉన్నది. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి నువ్వు సమీపముగా నువ్వు ఉన్నావు. ఈ వాక్యాన్ని నువ్వు ఏదో వచ్చాను కూర్చొని ఇట్లా వినొద్దు. నీవు దేవుని యొక్క ఆశ సన్నిధిలో ఆ శక్తితో నువ్వు రా. ఆశ కలిగిన ప్రాణం దేవుడు తృప్తిపరచబోతున్నాడు. ఏమైనా లైవ్లో ఉన్న నీవు కూడా ఆశ కలిగి నువ్వు విను. ప్రతి మాట నీ జీవితాన్ని దేవుడు ఇదిగో గుంతలో నుండి లేపి పైన ఉన్నత స్థితిలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నార్మల్గా వినే మాట కాదు ఇది. యేసునామములో ఆమేన్. ఏం చేస్తాడు? యేసుక్రీస్తు ఆ దయ్యం, ఆ బలహీనపరిచే దయ్యం యేసునామములో వెళ్ళిపోవును గాక. ఏమైనా హల్లెలూయా. ఆ మైండ్ రిఫ్రెష్ అవును గాక. ఆ మైండ్ ఆ కట్టాడు సాతాను గడ కట్టాడు, కట్లు కట్టాడు, దుష్టుడు కట్టాడు, నీ మైండ్ కట్టాడు. అందుకొరకే దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యముల గురించి నువ్వు తలస్తలే, నీకు జరిగిన మేలులు తలస్తలే. అందుకే భక్తుడు దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవా చేసిన మేలులను దేనిని మరువకు. అవి జ్ఞాపకం చేసుకో, నీకు విశ్వాసం పెరుగుతుంది. ఏమైనా అవి జ్ఞాపకం చేసుకో, నువ్వు దేవుని స్తుతిస్తావు. అవి జ్ఞాపకం చేసుకో, దేవుని మహిమపరుస్తావు. ఈరోజు నువ్వు ఎందుకు మహిమపరుస్తావు తెలుసా? ఎందుకు ఏం చేయాలా నా బ్రతుకు ఎందుకు దూషించుకున్నావు తెలుసా? నీవు దేవుడు చేసిన మేలు మరచినావు గనుక నీకు అర్థం కావట్లే. నువ్వు మరవద్దు, దేవుడి మేలు మరవద్దు. నువ్వు ఈరోజు బ్రతికి ఉండేదానివి కాదు, నువ్వు చచ్చిపోయేదానివి. నీ యొక్క భర్త లేక నీ కుటుంబం, నీ పిల్లలు చాలా లేక నీ భార్య చాలా వేదనకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయేది. ఈరోజు నిన్ను విడిచిపెట్టే పరిస్థితి వచ్చేది. కానీ దేవుడు నీ పట్ల అద్భుతం చేసి నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. చెప్పు గట్టిగా, రెండు చేతుల పైన గట్టి హల్లెలూయా. రెండు చేతుల పైన చెప్పు గట్టిగా హల్లెలూయా. దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుని సన్నిధినితో మాట్లాడుతూ ఉన్నది. దేవుని అభిషేకముతో నువ్వు దర్శించబడుతున్నావు. నువ్వు లైవ్లో నుండు, ఇక్కడ నుండు, నువ్వు షేర్ చేయి. ఈరోజు గొప్ప విడుదల మీరు చూడబోతున్నారు యేసునామములో. ఆమేన్. గొప్ప అద్భుతాలను మీరు చూడబోతున్నారు యేసునామములో. గొప్ప ఆశ్చర్యమైన కార్యములు మీరు చూడబోతున్నారు. ఇప్పుడే నీ శరీరంలో ఒక అద్భుతమైన విడుదల, స్వస్థత, ఆరోగ్యం, బలం, శక్తితో ప్రభుని నింపుతున్నాడు ఇప్పుడు యేసుక్రీస్తు నామములో. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్, రిసీవ్ హీలింగ్ ఇన్ జీసస్ నేమ్. దేవుని శక్తితో ఈ రాత్రి నువ్వు నింపబడుతున్నావు, దేవుని బలంతో నింపబడుతున్నావు. లైవ్లో ఇక్కడ ఉన్న వారు శక్తితో నింపబడుతూ ఉన్నారు, వైబ్రేషన్తో నువ్వు నింపబడుతున్నావు. నువ్వు కదిలింపబడుతూ ఉన్నావు, నీ హృదయం కదిలింపబడుతూ ఉన్నది, నీ హృదయం అభిషేకంతో నింపబడుతున్నది, శక్తితో నింపబడుతున్నారు. రిసీవ్. కళ్ళు మూసుకొని దేవుని యొక్క ఆనందంలో, సంతోషంలో అనుభవిస్తానే ఉండు. రే లాకా బాకా తోలారాబా షలా దురాకాడాబా. ఆయన మేఘం ఇక్కడ కమ్ముకోవడం నేను లేకా బాకా 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 బా. ఆయన గారాదేకి షలాబారాబా. మేఘం ఇక్కడ ఉన్నది. ఆనందించు. ఎవ్రీ బాండేజెస్ తొలగించబడడం నేను చూస్తున్నా, కట్లు విడిపోవడం నేను చూస్తున్నా, గొలుసులు విడిపోవడం నేను చూస్తున్నా, చైన్స్ బ్రేక్ అవడం నేను చూస్తున్నా. లేబో షాలాకా బాకా తోలారాబా షలాబా లేబో షరాకాడాబా స్తోకలారాబా లేబో షాలాకా బాకా బా ఫైరా దేకా బాకా తోలాబా యాబో కా బాకా తోలాకా మాకా తోలారా షలాబా. లైవ్లో ఉన్న నిన్ను దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. ఇప్పుడే నీ మైండ్ ఫ్రీ అవుతా ఉన్నది, నీ తలంపులు ఫ్రీ అవుతున్నాయి. దేకి బా షలాబా బాబా. లాస్ట్ డే వరకు ఆగాల్సిన పనేం లేదు. రిబాకా తోలాకా బాకా తోలాబా రిబాకా తోలారాబా షలాబా రబా రబా లేబో షలాకా బాకా తోలాబా. ఓ ఫైర్ లార్డ్, ఫిల్ విత్ ఆన్ స్పిరిట్. దేవుడు స్వస్థపరుస్తున్నాడు. విడుదల. సమస్యను విలవిలలాడిస్తున్నదా? దేవుడు సమస్యను తొలగిస్తున్నాడు.
దేవుడు సమస్యను తొలగిస్తున్నాడు. దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, దురాత్మలు వెళ్ళిపోతున్నాయి. దేవుడిని గిఫ్ట్ ఇచ్చాడు, భాషలతో మాట్లాడు. కప్పి పెట్టుకోకూడదు, ఓపెన్ అవుతా ఉన్నది. దేవుడు తరుస్తున్నాడు. అగ్ని దిగుతా ఉన్నది, నీ నాలుకలకు అగ్ని దిగుతా ఉన్నది. నువ్వు మాట్లాడుతున్నావు, ఓపెన్ అయిపోయింది. మాట్లాడి, ఇంకా కొత్త భాష మాట్లాడుతున్నావు, కొత్త భాష మాట్లాడుతున్నావు. ఓపెన్ అయిపోలేస్తున్నాను, ఓపెన్ అయిపోలేస్తున్నాను. లైవ్ లో ఉన్న వారందరినీ కూడా విడుదల దయచే. రాబాకాతుల రాబాషా దరికడబ మరాదేకేశకడబ రాహదేకేశకలగబ రాబాకాతుల రేకడబ శబ రేబాకాతుల రేకడబ రిబాకాతుల రాబాషాల దరిబ రిహాదుల రేకడబ స్తుకులరబ రిబాకాతుల రేకడబ శాల దరికడబ. దేవుని యొక్క శక్తితో తాకబడబోతున్నాం, తాకబడబోతున్నాం. రిహాల్ దేబో స్తారాదలకడబ శాలదులకబకతు రేకడబ లేహందులకడబ సబ. వాడు విడవిలరాడించిండా, వెళ్ళిపోతున్నాడు. విలవిలరాడించనా, పారిపోతున్నాడు. విలవిలరాడుతున్నావా, వెళ్ళిపోతున్నది. విలవిలరాడించా దురాత్మ, పారిపోవడం నేను చూస్తున్నా, వెళ్ళిపోవడం నేను చూస్తున్నా. లేకాబాకాతో రాకాబాబాబాబా, ఏ ఒకరు వడిసేదకూడదు. రేకాబాకాతో లరాబా షరకడదు లకాబాకాత ఫ్రీ జీసస్ సోకల రాబా షదలే రేబాకాతో లరికడబా బారాదేకేష్ షలకడబా యాలకాబాస్తో. థ్యాంక్ యూ లార్డ్. రిబాకాతోల రేబా షలకడబా సోకల రాబా రాబా షలదుల కడబా సోకల రాబా షకల కడబా సోకల రేకడబా బారాదేకేష్ షలకాబాకాత యా ఏ యా యా లా రా 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 బాబా బాబా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. లేబా కాబాకాతో లా కాబాకాతే కే షకాబాకాతే రిబా రిబాకాతో రబా. ఫైర్, ఫైర్. ఓ కుమరించు, కుమరించు ఆత్మ, కుమరించు ఆత్మ, కుమరించు ఆత్మ, కుమరించు ఆత్మ. లేకాబాకాతే లేకే షకలక మారాదేకే షక రోబాకాతే కే బాలకతలో కడబస్ కతలేక డబస్తుకుల రబస్ అలదర బరబ సదలేక డబస్తుకుల రకడ. ఆమేన్, 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 ఆమేన్. రా లక బకతుల రేష్ అలదర రేబా. రెండు చేతులు పైనకి ఎత్తి గట్టిగా ఆమేన్, హల్లెలూయా. విలవిలలాడించే ప్రతి దురాత్మ సమూహం తొలగించబడును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆ మైకి అమ్మ ఇట్లా లేవండి ఒకసారి, ఇట్లా దేవునికి స్తోత్రం. మైక్ తీసుకురా అన్న, పెట్టు అమ్మ, అమ్మకు పెట్టు. స్తోకల రబాష ఏ అది జల స్తోకల స్తోకల రకాబాకాతో రబాష. అమ్మ రండి, ఇట్రా, ఇట్రా, ఇట్రా. మైక్ ఇచ్చి పట్టుకోండి. ఏమైందో చెప్పండి నాకు. మైక్ పట్టుకో, మైక్ పట్టుకో. పర్లేదు అటు తిరిగా, అటు తిరిగి చాలా దేకా మాట్లాడు. అమ్మ చెప్పండి. అమ్మ భయం అవుతుందా? తిరిగండి, నేను అడిగితే చెప్తాను. చెప్పండి. ఏం మాట్లాడారు ఇన్ని రోజులు? ఎప్పుడైనా మాట్లాడారా? దేవునికి మహిమ కలుగును గాక. ఇన్ని రోజుల దాకా నాకు అలాంటి లేకుండే, భాషలలో ఎట్లనో అయ్యింది, నాకు తెలియక వస్తలేదు. ఇప్పుడు ఏం మాట్లాడారు మీరు? ఏం మాట్లాడారు? భాషలు మాట్లాడారా? ఎప్పుడు మాట్లాడలే, ఈ రోజే మాట్లాడారు. ఫస్ట్ టైం దేవుడు తన నాలుకను అగ్ని చేత తాకినందుకు స్తోత్రాలు చెప్పు గట్టిగా. రాబాకాతుల రేబాషకతల రేబాకాతుల రబాషకత బాకాతలకే డబస్తుకుల షల్ దేకా బాకాస్తుకుల రబ యాలదులక మా షాదులక బాకాతోర లేషాదక బాతోర బస్ రిబాకాతుల.
kada bastukula kada baraldeke shakabakato raba shaladura kada bastukula raba yala kabakateri kada balakada ba shaldeka bakate kada bastukula raba barandeke shakalara kada ba stukula kada ba శబ్దం గట్టిగా ఆమేన్ హల్లెలూయా. దేవుని శబ్దం గట్టిగా 2 చేతుల పైన గట్టిగా హల్లెలూయా. ఆయన పనిచేసే విధానమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు స్తోత్రములపై కొంచెం ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. ఇశ్రాయేలు స్తోత్రముల పైన ఇశ్రాయేలు ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం కోసమే యేసయ్యా. ఆమేన్ 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 ఆమేన్. కూర్చుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి 2 చేతుల పైన గట్టిగా హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ ఏమంట ఆ దయ్యం ఏమైంది చెప్పండి, విలవిలలాడించి వెళ్ళిపోయింది. విలవిలలాడించి వెళ్ళిపోయి ఇప్పుడు చూడండి ఇప్పుడు శిష్యులు వచ్చి అంటున్నారు 27వ వచనంలో అన్నారు, అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు ఏం చేశాడంట, నిలవబడను. నిలవబడితే ఏం జరిగింది, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతముగా ఆయన అడిగారు. ఎప్పుడు అడిగారంట చెప్పండి, ఎప్పుడు అడిగారంట చెప్పండి, ఎప్పుడు అడిగారంట, ఏకాంతం. అంటే యేసుక్రీస్తు ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు అడిగారంట. ఏమేన్ అంటే ఏంటి ఇది తెలుసా, ఏకాంత ప్రార్థన అని అంటారు. ఏమేన్ అంటే సింగిల్గా నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేయాలి చెప్పండి, ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పు గట్టిగా హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలా, దేవుని నువ్వు అడగాల, ఏకాంతముగా నువ్వేం చేయాలా, ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టాలా. దేవుడికి మహిమ కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. 2 చేతుల పైనకి శబ్దం గట్టిగా హల్లెలూయా. ఏం చేయాలా, ఏకాంతముగా. చిన్నపిల్లలుగా తిరుగుతూ ఉంటారు, ఒకసారి చూడండి. ఏంటో ఏకాంతముగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తారు చెప్పండి, ఎప్పుడు వెళ్ళి అడిగారంటే వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు. ఎప్పుడంటే చెప్పండి, అంటే జనసమూహంలో ఎవ్వరు లేనప్పుడు, ఎవరిని అందరిని తోలివేసి నువ్వేం చేయాలి తెలుసా, దేవునితో నువ్వు గడపదువు గాక. అందుకే భక్తుడు పాట రాశాడు, నీతో ఒంటరిగా నా యేసయ్యా ఉండాలని నువ్వున్న చోటున లేదు ఏ వేదన. అంటే యేసుక్రీస్తు ప్రభుతో నీవేం కలిగి ఉండాలి చెప్పండి, ఒంటరిగా గడపాలి. యేసునామములో ఆమేన్ చెప్పండి. ఒకసారి నువ్వు ఒంటరిగా గడిపే అనుభవం నీకున్నదా, ఆ ఎక్స్పీరియన్స్ నీకున్నదా. ఎవరు ఉండకూడదు, నీ భార్య ఉండకూడదు, నీ పిల్లలు ఉండకూడదు, నీ కుటుంబం ఉండదు. అంటే చిన్నపిల్లలు ఒకవేళ ఏడ్చే వాళ్ళు పక్కపక్కన తిరుగుతారు, వాళ్ళ సంబంధం లేదు. కానీ ఎవరు లేకుండా ఒంటరిగా, అంటే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, వాళ్ళని ఎవరికి ఇయ్యలేం పరిస్థితి, అంటే వాళ్ళని పెట్టుకొని ప్రార్థన చేయొచ్చు, తప్పేం లేదు. అయితే ఒంటరిగా ఎవరితో మాట్లాడకుండా అందరిని విడిచిపెట్టి నీ యొక్క ప్రభు సన్నిధిలో నీ రూమ్లోనికి వెళ్ళి, లేకపోతే రూమ్ లేకపోతే నీ బెడ్రూమ్లోనికి వెళ్ళి, లేకపోతే ఏ రూమ్ లేకపోతే ఒకటే సింగిల్ రూమ్ ఉందా, ఆ సింగిల్ రూమ్లో ఒక మూలన వెళ్ళి దేవుని సన్నిధిలో నువ్వు ఏం చేయాలి తెలుసా, నీకున్న డౌట్స్ అన్నీ ఆయనకు అడగాల, నీకున్న అవసరతలన్నీ ఆయనకు చెప్పాలా, నీకున్న ప్రతి పరిస్థితులన్నీ ఆయనకు చెప్పాలి. ఇస్తున్నావు ఆమేన్ హల్లెలూయా. చెప్పండి 2 చేతుల పైన గట్టిగా హల్లెలూయా. మన వాళ్ళు చూసి ఆనందించి సంతోషించి వెళ్ళిపోయాడు తప్ప ఇలా అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు ఇంకోరిని తీసుకొద్దాం అనే ఆలోచన ఎవరికి లేదు. హల్లెలూయా. వాక్యం చెప్తుంటే అది గుర్తో చెప్పాను. లైవ్లో ఉన్నవారు కూడా దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన వారిని కూడా తీసుకొని వస్తే, మా ఇంటి వారిని కూడా తీసుకొని వస్తే దేవుడు దర్శిస్తాడు. కొర్నేలి కుటుంబాన్ని దేవుడు దర్శించినట్టుగా నా కుటుంబాన్ని కూడా దర్శిస్తాడని అనే చింత లేదు నాకు తెలుసు. ఇది నా కార్యమే, దేవుని కార్యమే. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని కార్యము అని అంటప్పుడు
ఈ రోజే కదా దేవుడు కొత్త భాషలతో తనను నింపాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది పెద్ద విశేషం అంటే ఖచ్చితంగా ఆ బర్త్డేకే నువ్వు ఏం లేనిది మనం బర్త్డే చేసుకుని కేకులు కోసుకుంటున్నప్పుడు దేవుని సన్నిధిలో మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడు ఎన్ని కేకులు వేయాలో దేవుడికి మహిమ కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. అసలు నీకు సంతోషం రావాల్సింది కారు బిల్డింగ్ కట్టుకున్నప్పుడు కాదు, కృపా వరములలో ఆత్మ ఫలములలో మనం పొందుకొని నింపబడుతూ ఫలిస్తూ ఉన్నప్పుడు, ఆశీర్వదింపబడుతున్నప్పుడు, అనగా ఆత్మలో ఫలిస్తూ ఉన్నప్పుడు మనం సంతోషపడదాము గాక. ఇది కదా మనకు కావాల్సింది. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మినప్పుడు నమ్మాలి, ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మీరు మీ కుటుంబస్తులను తీసుకొని రావాలా, మీ కుటుంబస్తులు మీ బంధువులు తెలియజేరేందుకు ఇంత 21 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటుంటే మీలో ఎంతమందికి తెలియజేస్తారు చెప్పండి. ఒకసారి ఆలోచించండి, ఎంతమందికి తెలియజేసి రండి అని చెప్పగలిగినారు. ఇప్పుడు ఈ కార్యం దేవుడు చేయడానికి సిద్ధంగా ఉంటున్నప్పుడు రెగ్యులర్గా చేస్తాడు కదా, అనేకుల జీవితాల్లో దేవుడు చేస్తాడు కదా, మరి ఎందుకు నువ్వు ఇతరులకు నువ్వు చెప్పలేకపోతున్నావు? సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా ఆ శిష్యులు వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు, ప్రభా మేము ఎందుకు ఆ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయాము? ఏమంట, మేమెందుకు దురాత్మను వెళ్ళగొట్టలేకపోయినాం? ఇప్పుడు ఉన్నదా ఒక క్వశ్చన్, అయ్యో మేము ప్రార్థన చేస్తే ఎందుకు కాలేదు, మేము మొరపెడితే ఎందుకు అవ్వలేదు, మేము ప్రార్థన చేస్తే ఎందుకు తగ్గలేదు, ఎందుకు ఇది జరగలేదు, ఎందుకు ఇది విడుదల పొందుకోవట్లే, నాకెందుకు విడుదల రావట్లే, నాకెందుకు సమస్యలో ఆశీర్వాదం నేను పొందట్లే, దీవెన నేను ఎందుకు పొందట్లే, స్వస్థత నేను ఎందుకు పొందట్లే, అభిషేకం నేను ఎందుకు పొందట్లే, ఆరోగ్యం నేను ఎందుకు పొందట్లే, నేను ఎందుకు విడుదల పొందట్లే, నేను ఎందుకు ఆశీర్వదించబడట్లే, నా వ్యాపారము నా జాబు వీటిలో నేను ఎందుకు ఆశీర్వదించబడతలే? ఎందుకు అని అంటే అడగొచ్చా? ఈ మాట దేవుణ్ణి అడగొచ్చా లేదా? అడిగినరా మరి ఎప్పుడైనా? ప్రభా నేనెందుకు ఇది నేను చేస్తలే, నాకెందుకు ఇది జరగట్లే, నాకెందుకు జరగలేదు ప్రభా, నాకెందుకు జరగట్లేదు అంటే ఇప్పుడు వానికే ఎందుకు ఇచ్చావు అనేది కాదు, నాకెందుకు ఇయ్యలేదు అనే ప్రార్థన. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థనలో డిఫరెన్సెస్ ఏంటి అయ్యా చెప్పండి. వానికి ఎందుకు ఇచ్చావు ప్రభా, వాడు ఎలాంటి వాడు నీకు తెలుసా? అసలు వాళ్ళు ఏం నోరు సరిగ్గా ఉండదు, జీవితం సరిగ్గా ఉండదు, మరి నిజంగానేనా వాళ్ళు అని అది ఓరలేనితనం. అది కాదు నేను అనేది. నాకెందుకు చేయలే ప్రభా, నాకెందుకు ఇయ్యలే, నేను ఎందుకు దీన్ని పొందుకోలేకుండా ఉన్నా, నేను ఎందుకు ఈ కార్యం నేను జరిగించలేకపోతున్నా, నేను స్వస్థత పొందుకోలేకపోతున్నా, మా ఫ్యామిలీ కుటుంబం ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నది, ఎందుకు బలం పొందుకోలేకపోతున్నాం? ఎప్పుడైనా అడిగావా? దేవుని సన్నిధిలో అడిగితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? జవాబిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇస్తాడా ఇయ్యడా చెప్పండి? ఆయనకు అడిగితే ఖచ్చితంగా ఎందుకు అని అడిగినప్పుడు ఎందుకు అని ప్రభు చూపిస్తాడు. దాన్ని మనం సరి చేసుకుంటే అయిపోయింది కదా. మరి ఇక్కడ మేమెందుకు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేదు ప్రభు అని అంటే ఇప్పుడు చెప్తా ఉన్నాడు, ఆన్సర్ చెప్తా ఉన్నాడు. బలమైనది గడ్డు పరిస్థితులు, గట్టి ఏవైతే ఉన్నాయో నీ కుటుంబంలో బండలు ఏవైతే ఉన్నాయో ఆన్సర్ చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు చెప్పండి ఇక్కడ 29. అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పిన. అంటే ప్రార్థన చేయట్లేదు, మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. జాగ్రత్తగా వినండి. ప్రార్థన నార్మల్ ప్రేయర్ వేరు, పోరాట ప్రార్థన వేరు. ఇప్పుడు ఎపాఫ్రా ప్రార్థన ఏం ప్రేయర్ అది చెప్పండి? పోరాట ప్రార్థన. ఆమేన్. ఏం ప్రేయర్ అది చెప్పండి? పోరాట ప్రార్థన, అంటే పోరాడేది. కాబట్టి నార్మల్ ప్రేయర్ వేరు, ప్రభు నా దేవుడు దీవించి అది అంటే పట్టుదల కలిగి దేవునితో పోరాడే ప్రార్థన వేరు. ఓకేనా? ఈ రెండు ప్రార్థనలు కాకుండా ఈ రెండు ప్రార్థనలు కాకుండా ఇలాంటి వదిలిపోవట ప్రార్థన వల్లనే తప్ప వేరే దాన్ని కాదు. అంటే శిష్యులు ఏం చేస్తారో తెలుసా? తిరుగుతూ ఉన్నారు, తింటున్నారు. ఇప్పుడు ఏమన్నారు వారు? అక్కడ చేనులో పడి వెళ్తున్నారనంట. ఆ చేనులో పడి వెళ్తూ ఉంటుంటే అక్కడ ఉన్న వాళ్ళు యేసుప్రభుని అడిగారు, మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు అంటే, ఇప్పుడు ఉండరు, నేను పోయినాక ఉంటారు అన్నాడు. హల్లెలూయా. వాళ్ళు వెన్నెలు త్రించి తింటుంటే ఇప్పుడు ఉండరు, వాళ్ళకి అంత బాగున్నది కదా. ఇప్పుడు ఆ సమస్యలు కష్టకాలం శ్రమ వచ్చినప్పుడు ఉంటారు, ఇప్పుడు ఎందుకు ఉంటారులే వాళ్ళు అన్నట్టుగా. అంటే అది వేరేలాగా లేదు. విశ్రాంతి దినంకి ఆయన ప్రభు అయి ఉన్నాడు. విశ్రాంతి దినం కొట్టివేయటానికి కొరకు ఆ మాట మాట్లాడు, దాన్ని మనం పక్కన పెడదాం. కానీ ఇక్కడ ఏమన్నా అంటే వాళ్ళు ఇప్పుడు ఉపవాసము ఉండరు, ఎందుకంటే నేను ఇక్కడే ఉన్నా కదా. వారికి ఎందుకు రోదన, వారు ఎందుకు ఏడవడం? నేను వెళ్ళిపోయిన తర్వాత ఉంటారు, సమస్యలు వచ్చినప్పుడు ఉంటారు, కష్టం వచ్చినప్పుడు ఉంటారు. రైట్, అయిపోయింది. చెప్పిన తర్వాత ఇక్కడ ఏమన్నాడు? ప్రార్థన వలననే తప్ప. ఇదేం ప్రార్థన? ఫుట్ నోట్లో రాశాడు, ఉపవాసము వలననే తప్ప అని అన్నాడు. ఆమేన్. ఇప్పుడు చెప్పు గట్టిగా హల్లెలూయా.
లైవ్లో ఉన్నారు. ఇలాంటివి వదిలిపోవుట, గడ్డు పరిస్థితులు, గడ్డు సమస్యలు గట్టిగా బండగా ఇట్లా ట్విస్ట్ వేసి కూర్చొని ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి, నీ ఇంటిని మొత్తానికి డ్యామేజ్ చేస్తున్నాయి. విడుదల పొందుకోవట్లే, సమాధానం పొందుకోవట్లే, స్వస్థ పొందుకోవట్లే, ఆరోగ్యం పొందుకోవట్లే. ఆకాశ మండలమందున దురాత్మ సమూలు వచ్చి ఇంకా శోధిస్తూ ఉన్నాయి, ఇబ్బంది పెడతా ఉన్నాయి. మరి ఏం చేయాలా? ఇదిగో ఇలాంటివి వదిలిపోవాలంటే నీ జీవితంలో అయ్యో నా వల్ల కాదు నేను ఉండలేను కాదు. అలాంటివి వదిలిపోవాలనంటే అలాంటి రోగాలు, వ్యాధులు, దురాత్మలు, దుష్ట కార్యాలు, చీకటి కార్యాలు, మాంత్రిక కార్యాలు, చేతబడి కార్యాలు, చిల్లంగి క్రియలు, ఇలాంటివి వదిలిపోవాలా. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడు మన పట్ల జరిగించాలి, మన ద్వారా జరిగించాలి అని అంటే అక్కడ రాస్తూ ఉన్నాడు. ఇలాంటివి జరిగించాలనంటే ఫాస్టింగ్ ప్రేయర్. దేవుడికి స్తోత్రం. చెప్పండి, ఏం కావాలంట? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈరోజు 3 రోజులు అయింది, ఎంతమంది ఉన్నారు మీరు చెకప్ చేసుకో. ఏం కావాలంట అంటే నువ్వు గట్టిగా బలమైనవి నువ్వు పొందుకోలేను, నా ఇంట్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఫాస్టింగ్ ప్రేయర్ కావాలంట. దేవుడు యేసుప్రభు చెప్పాడు, నేను చెప్పానా ఆయన చెప్పాడు? ఎవరు చెప్పారు చెప్పండి? యేసయ్య. ఫాస్టింగ్ ప్రేయర్ అంటే వారానికి ఒకసారి కూడా ఉండవా? ఎవరికైనా ఉండమంటే అయ్యా కొన్ని రోజులు ఫాస్టింగ్ ఉండు వారం అని అంటే నేను చెప్పిన డేట్ అన్నీ మాత్రమే, తర్వాత ఫాస్టింగ్ లేదు, అసలు ప్రార్థనే ఉండదు. అది కాదుగా, నువ్వు వదిలిపోవాలా, అన్ని దురాత్మలు కార్యాలు వదిలిపోవాలా, నువ్వు ఆశీర్వాదం పొందాలి అంటే వీక్లీ వన్స్ అయినా చెయ్యి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వారానికి ఒక్కసారి కనీసంలో ఒక్కసారైనా కడుపు మార్చుకొని దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించదువు గాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఫాస్టింగ్ అని అంటే వినండి జాగ్రత్తగా, మీరు 40 రోజు 21 రోజు ఉపవాసం అనగా ఆహారము తినకుండా డైలీ 1 టైం తినడం ఓకేనా? ఈజీ అంటారా కష్టం అంటారా చెప్పండి? మొత్తం తినకపోవడం తర్వాత సంగతి అది పక్కన పెడదా. కేవలం 1 టైం తినడం ఈజీ అంటారా కష్టం అంటారా? ఈజీ. దేవునికి స్తోత్రం. ఈజీ. 21 days పూర్తిగా లేకుండా అంటే ఏదో పాలు బ్రెడ్ లేకపోతే ఇంకా ఏదో ఫ్రూట్స్ తిని ఉండడం, అది ఈజీ కాదా? ఈజీనా? ఓకే, దేవునికి స్తోత్రం. ఓకే, ఒక మాట. ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తితో నువ్వు చాలా గొడవ పెట్టుకున్నావు, కొట్లాడినావు, ఈ వ్యక్తికి నువ్వు వెళ్ళి క్షమాపణ కోరాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని నెలల గురించి ఆయనతో మాట్లాడలేవు, ఓకేనా? అర్థమవుతుందా? మాట్లాడలేవు. చెప్పండి, రెండిట్లో ఏది ఈజీ? క్షమాపణ కోరడం ఈజా, ఫాస్టింగ్ ఉండడం ఈజా? నిజం చెప్పండి. 21 రోజు తిండి ఏది ఈజీగా ఉంది? అవునా కదా? ఫాస్టింగ్ ఉండడం ఈజీ. అందుకే మన వాళ్ళు ఈజీగా ఏంటంటే ఫుడ్ మానడం తప్ప ఇంకోటి చేస్తలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫాస్టింగ్ అనగానే మనకేం తెలుసు? తిండి మానాలా, చర్చికి రావాలా, ప్రార్థన చేయాలి, అంతే. అది కాదు కదా ఫాస్టింగ్. అదొకటే ఫాస్టింగ్ అనుకుంటున్నారా? ఫాస్టింగ్ అనగానే ఫుడ్ మానేయడం ఫాస్టింగ్. బ్రదర్ నాకు ఉండడానికి అవుతుంది, అది కాదు. ఫాస్టింగ్ మీన్స్ వాట్? దీనికి ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే దేవునితో దగ్గరగా సహవాసం చేయాలి. ఇప్పుడు ఏం చెప్తాడు 58వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో ఏమంటాడు? మీరు ఏం చేస్తారు తెలుసా? మీరు కొట్లాడుతూ, మీరు గుద్దులాడుతూ, మీరు లోకవార్తలు చెప్పుకుంటూ, మీరు అన్ని లోక సంబంధమైన మీరు పనులు చేసుకుంటూ, మీరు వ్యాపారాలు చేసుకుంటూ, మీరు ఉపవాసం ఉంటే, మీరు గుద్దులాడితే, మీరు కొట్లాడితే, మీరు బూతులు మాట్లాడితే, ఇప్పుడు ఇవన్నీ ఇలాగుండి మరలా కేవలం నేను ఆహారం మానేసినానంటే ఆ ఫాస్టింగ్కి దేవుడు ఎక్కడ రిజల్ట్ ఇస్తాడు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. మరి ఫాస్టింగ్ అంటే ఎలా చేయాలా? ఫాస్టింగ్ అంటే 21 days నేను బూతులు మానేస్తున్నాను బ్రదర్, అందుకే నేను గొప్ప కార్యాలు చూసినా అనే సాక్ష్యాలు దేవునికి స్తోత్రం అవి రాకుండా గాక. ఎన్ని రోజులు అంట? ఓన్లీ 21 days. అవి బ్యాప్టిజం తీసుకున్నామంటే ఇంక అయిపోయింది, వాటి గురించి వాటి జోలికి వెళ్ళకూడదు. మళ్ళీ ఫాస్టింగ్ అంటే నీకున్న అహంకారం వదులుకోవాలి కదా. మరి ఉపవాసం దేని కొరకు అంటే, ఉపవాసం ఉన్నప్పుడు ఇవన్నిటినీ మన జీవితంలో కడిగేసుకోవాలా, తొలగించుకోవాలా, ఇవన్నీ లయం చేసుకోవాలా, మన జీవితంలో ఉండకుండా. ఉపవాసం అంటే ఇదే కదా నేను ఏర్పరచుకొనినా ఉపవాసం అని అంటాడు. అంటే ఒక వ్యక్తి మారు మనసు పొంది పాప క్షమాపణ నొందడం, ఒక వ్యక్తి వారి యొక్క పాత జీవితాలను మార్చుకోవడం, ఒక వ్యక్తి లోక సంబంధమైన ఆలోచన నుంచి బయటికి రావడం, ఇది ఉపవాసం. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2 చేతుల పైనకే చెప్దాం గట్టిగా, ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయా? ఫాస్టింగ్ అనేసరికి మనకేం తెలుసు?
ఫుడ్ మానాలి. నేనేమంటున్నానంటే ఒక బ్రదర్కి నేనేమన్నానంటే 1 వీక్ మొబైల్ ఫాస్టింగ్ చేయని చెప్పాను. ఏం ఫాస్టింగ్? 1 వీక్ ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ అన్నీ డిలీట్ చేశాడు. 1 వీక్ కాగానే కోల్పోయినదంతా ఏం పాట ఎట్లా అది? కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకు బాధలో ఏమంట. ఇప్పుడు వారం రోజులు యూట్యూబ్, వాట్సాప్ ఎంత అయితే పక్కన పెట్టాడో, వారం రోజులు పక్కన పెట్టాడా, ఈ వారం రోజులు అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ చేసుకొని పిచ్చోళ్ళలాగా ఇక దేవునికి స్తోత్రం. అది అలవాటు కావాలి కదా. 1 వీక్ అలా చేసావు, మరి నెక్స్ట్ వీక్ నీకు అలవాటు కావాలి కదా. అలవాటు కాలే ఏంటంటే ఎప్పుడప్పుడు టైం అయిపోతుంది, ఎప్పుడప్పుడు టైం అవుతుంది. ఇది కాదు కావాల్సింది. మనం కొన్ని తీర్మానాలు తీసుకోవాలా. ఉపవాసము వలనే ఇలాంటివి వదిలిపోతాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఫాస్టింగ్ ప్రేయర్, ఫాస్ట్ అండ్ ప్రే. చూడండి, నీ జీవితంలో కొన్ని తీర్మానాలు కావాలి ఫాస్టింగ్ ప్రేయర్లో. నీ జీవితంలో కొంచెం డెడికేషన్ కావాలి. నీ ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో నీ ఒక సమర్పణలు కావాలా ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి, నేను లాస్ట్కి మీకు ప్రార్థన చేయడం అవసరం అంటారా? దేవుడికి మహిమ కలుగును గాక. అవునా కదా? చెప్పండి, నిజం చెప్పండి. మీరు వచ్చి కూర్చున్నప్పుడు దేవుడు ఇప్పుడు వెళ్తూ ఉంటారు కదా, ఎలాంటి స్థితి ఉన్నది చెప్పండి. లైవ్లో ఉన్నవారు, ఇక్కడ ఉన్నవారు, ఇంకా స్పెషల్ ప్రేయర్స్ ఏమైనా అవసరం అంటారా? చెప్పండి, అవసరమే అంటారా? లేదు. ఎందుకంటే దేవుడే మీ తలలపైన చేతులు ఉంచితే ఇంకా నేనెవరో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆల్రెడీ మీ జీవితంలో అద్భుతాలు దేవుడు చేయలేదంటారా? ఆశ్చర్యకార్య వాక్యాన్ని వింటుండగానే విడుదల దేవుడు ఇవ్వలేదంటారా? ఇప్పుడు ఈ తల్లికి నేను చేయబెట్టి నూనె బస్ ప్రార్థన చేసినా కూడా అది ఓపెన్ అయ్యేది కాదేమో, దేవుడు ఆశీర్వదించేవాడికి కాదేమో. ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడే తాకినప్పుడు ఇంకా నేనెవరు? నా ప్రార్థన ఏం అవసరం వాళ్ళకి? దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు డెఫినెట్లీ ఒడిసేలతో వేస్తున్నావు. ఏమేన్ నీ ఇంటిలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏవైనా వ్యతిరేకముగా ఉన్నాయనంటే అవి తొలగాలంటే ఫాస్ట్ అండ్ ప్రే. ఏమేన్ అంటే ఫాస్ట్ అండ్ ప్రే అని అంటే ఫాస్ట్గా ఇంట్లో కొరికి ప్రార్థన చేయడం కాదు, ఉపవాసం ఉండి ప్రార్థన. ఉపవాసం అంటే ఏం చెప్పండి? ఉపవాసం అంటే ఏం చెప్పండి? ఏమంట? కేవలం ఫుడ్డే కాదు, ఏం మానాలా? బెడ్ కూడా మానాలా. ప్రైజ్ ద లార్డ్. అయ్యా వింటున్నారా? చెప్పండి, పక్క వాళ్ళకి చెప్పండి. ఫాస్టింగ్ అంటే ఫుడ్డే కాదు, బెడ్ కూడా మానాలా. గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఏది? బ్రెడ్ కాదు, బెడ్. ఏం మానాలమ్మా? ఫాస్టింగ్ అంటే ఫుడ్ కాదు, బెడ్ కూడా మానాలా. బెడ్ అంటే పరుపును వదలాలా వద్దా? పరుపు వదిలి ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. మన వాళ్ళు ఫాస్టింగ్ ఉండి మంచిగా పడుకుంటారు. 3 గంటలకు లేచి అమ్మయ్యా వెళ్ళి పాలు కాచుకొని కాఫీయో బ్రూనో లేకపోతే ఏంటి బూస్ట్, ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ, మై ఎనర్జీ, హార్లిక్స్, ఉమెన్ హార్లిక్స్, ఇంకేంటి చెప్పండి, అన్నీ కలిపి తీసుకొని బిస్కెట్, టీ బిస్కెట్, 3 o'clock టీ బిస్కెట్స్ అంట, 6 గంటలకు ఫ్రూట్స్ అంట, మళ్ళీ 8 గంటలకు ఫుల్గా ఫుడ్ అంట. వా, ఏం ఫాస్టింగ్! ఓకే, అలాగైనా చేయి నీకు అనారోగ్యం ఉంటే. కానీ ఇంకొక ఫాస్టింగ్ అంటే బెడ్ కూడా వదలాలంట. ప్రైజ్ ది లార్డ్. ఓన్లీ ఒక ఫుడ్ వదిలేదు కాదు, ఇది బెడ్ కూడా వదలాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బెడ్ వదలాలా, ఫుడ్ వదలాలా, మొబైల్ కూడా. చెప్పు, ఫాస్టింగ్ అంటే ఫుడ్ వదలడం కాదు, మొబైల్ కూడా వదలాలని చెప్పు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫాస్టింగ్ అంటే ఫుడ్డే కాదు, నోరు కూడా కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం కంట్రోల్లో ఉండాలంట? అన్న నీది కంట్రోల్లో ఉన్నదన్నా, గంట సేపు నుంచి మాట్లాడుతున్నావు, నాకు నీది కంట్రోల్ తప్పలేదా ఇప్పటి వరకు? దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా, థ్యాంక్ యూ జీసస్. దేవుడు గొప్ప శక్తి, గొప్ప విడుదల. ఆ దుష్టుని కట్లు, బంధకాలు అన్నీ దేవుడు తెంచాడు. ఆమేన్. నిజంగా చెప్తున్నా, గొప్ప అద్భుతమైన విడుదల దేవుడు ఈ రాత్రి ఇచ్చాడు. లాస్ట్ డే వరకు ఆగాల్సిన పనేం లేదు. మన దేవుడు నిన్న నేడు నిరంతరము
ఒకటే రీతిగా ఉన్నాడు. మరి ఎందుకు ఈ ఫాస్టింగ్స్? లాస్ట్ డే ఏదో అద్భుతం చూద్దామని కాదు, ఆత్మ బలముతో నువ్వు వెళ్ళి జయించట కొరకు, అంతే. ఆమేన్. ఎప్పుడు జయించాలా? ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఈ ఫాస్టింగ్ ప్రేయర్, దేవునితో గడిపిన ఈ సహవాసం దేవునితో చేస్తావు కదా, ఆ బలం. ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభా 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 అంటే ప్రార్థన ఆల్రెడీ చేసేస్తావు, సాగిపో అంటాడు యేసునామములో. ఆమేన్. సాగిపోట కొరకు 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్. ఆమేన్. ఆగిపోవడానికి కాదంట, దేని కొరకంట? సాగిపోటకు. మన వాళ్ళ ఆలోచన ఏంటంటే, బ్రదరు 21 days ఫాస్టింగ్లు ఉన్నారు, నేను ఒక్కరిని కాదు, అందరు చాలామంది ఉన్నారు ఇక్కడ. దేవుడికి మహిమ కలుగును గాక. నాకు దేవుడు ఫాస్టింగ్ ఉన్నప్పుడు మంచి షేవింగ్ చేసుకోమన్నాడు, మంచి కటింగ్ చేసుకోమన్నాడు, నీట్గా ఉండమన్నాడు. నువ్వు ఒక్కనే పరిశుద్ధునిగా ఉన్నావు అంటే నీ పని చేస్తా అన్నాడు. చెప్పు గట్టిగా హల్లెలూయా. అందుకొరకే ఫాస్టింగ్ ఉన్నప్పుడు దేవుడు నూనె అంటుకోమన్నాడు, అది ఒక్కటి నాకు తక్కువైంది. కానీ నూనెకి సాదృశ్యమైన అభిషేకముతో దేవుడు నింపుతున్నాడు నాకు అనిపిస్తుంది. గట్టిగా చెప్తాం ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఫాస్టింగ్ ఉన్నప్పుడు నువ్వు ముఖ వికారం చేసుకొని ఉండకూడదంట, యాక్టివ్గా నువ్వు ఉండాలి. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఫాస్టింగ్ ఉపవాసం అంటే, ఉపవాసం అంటే అదే కదా, మనం దేవుని సన్నిధిలో గడపడానికి వచ్చాం. ఇది దేవునిలో మనం గడపడానికి. ఏదో మనము నేనేదో గొప్పని, మీరేదో గొప్పలు, మీకేదో లాస్ట్ రోజు ఏదో జరిగిపోతుంది, అది కాదు. ఆల్రెడీ జరిగిపోతానే ఉన్న యేసునామములో. ఆమేన్. ఈ మాటలు నీ జీవితంలో దేవుడికరంగా దేవుడు మార్చును గాక. చెప్పు గట్టిగా ఆమేన్. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దాం. ఏం ప్రార్థన కావాలంట? మీ ఇంట్లో విడుదల పొందాలంటే ఫాస్టింగ్ ప్రేయర్. ఎంతమంది జీవితంలో ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది? ఎంతమంది కుటుంబాలలో ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది? ఈ ఫాస్టింగ్ ప్రేయర్ లేకపోతే లైవ్లో ఉన్న నీకు కావచ్చు, ఇక్కడ ఉన్న వారు కావచ్చు, ఫాస్టింగ్ ఉండడానికి దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకో. ఫాస్టింగ్ అంటే కేవలం నీవు ఫాస్టింగ్ అంటే ఓన్లీ నువ్వు ఏమంట, ఫుడ్ వదలడం కాదంట. ఫాస్టింగ్ అంటే ఓన్లీ ఫుడ్ వదలడం కాదంట. ఏం వదలాలంట? నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైన అన్ని విడిచిపెట్టాలా. దేవునికి వ్యతిరేకమైన అన్ని విడిచిపెట్టాలి. దేవునికి వ్యతిరేకంగా ఉన్న నీ జీవితం అంతటిని విడిచిపెట్టాలి. ఏమున్నాయి ప్రభువునకు వ్యతిరేకంగా? ప్రార్థన చేసుకో. ఆల్రెడీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప అద్భుతాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకో గట్టిగా. లో రహా దేకే శక్ యాలా కామకా దేకే శకలా రక మారా దేకే షాహదులా కామకా మారా దేకే శకలా కామకా రేహ దేకే మకాతులా రాషాల దల కడ వస్తుకుల దల కామకా దేకే శకల రికడ వస్తుకుల. ఉపవాసం ఉంటే ఎలాంటి గట్టు పరిస్థితులన్నీ ఎగిరిపోతాయి. మరి నువ్వు ఉన్నావా ఫాస్టింగ్? ఒకవేళ నువ్వు ఉండకపోతే తీర్మానం తీసుకో. నీ బీపీ షుగర్లన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. అలాంటి అనారోగ్యంతో ఉన్న దేవుడు స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచేది ఆయన, మనుషులు కాదు, సేవకులు కాదు. ప్రతి ఒక్కరం కథలో రబా శకతుల రెక్కడబా మలదేకి శకతుల రెక్కడ వస్తక మరదేకి శకతుల లెక్కబకతదేవా. ఎస్, పేతురు వాక్యం ప్రకటిస్తుంటుండగా ఆ వాక్యం విన్నవారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాడంట. అదలెక్కడ భాషకతులు లెక్కడ. గట్టిగా ప్రార్థన చేద్దామా పిల్లరా? దేవుడు, నువ్వు జయించలేని పరిస్థితులు ఏమైనా ఉన్నాయా బ్రదర్ అమ్మా? నువ్వు జయించలేని పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? నువ్వు భరించలేని పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? కష్టం అనేది ఎదుర్కొంటున్నావు. ఆ దురాత్మ, ఆ మనుషులు, ఆ దుష్ట, ఆ చేతబడి, ఆ చీకటి కార్యం, ఆ సమస్య నిన్ను విలవిలలాడిస్తూ ఉందా? విలవిలలాడిస్తూ ఉందా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నువ్వు ఏది జయించలేకపోతున్నావు ఇంట్లో, దానిని జయించుటకు దేవుడు శక్తిని ఇస్తాడు. ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయి. ఫాస్టింగ్ అవసరం నీకు. యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కదా, అందుకే చెప్తా ఉన్నా, నువ్వు ఫాస్టింగ్ ఉంటే పోతుందని అంటున్నాడు. మరి ఉంటున్నావు? నువ్వు ఫాస్టింగ్ ఉన్నావా? చెయ్యి నీ భర్త మార్పు కొరకు, చెయ్యి నీ భార్య మార్పు కొరకు, చెయ్యి నీ బిడ్డల మార్పు కొరకు. ఎందుకు మారరు? నీ పరిస్థితుల మార్పు కొరకు ప్రార్థన చెయ్యి. ఉపవాసం ఉండి ప్రార్థించు. ఉపవాసం
తీర్మానం తీసుకో. గడ్డు పరిస్థితులు, కఠిన దురాత్మలు, కఠిన పరిస్థితులన్నీ ఉపవాసం వల్ల దేవుడు తొలగిస్తాడు. కాబట్టి ఫాస్టింగ్ అండ్ ప్రే, ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయి. ఫాస్టింగ్ అంటే తిండి మానడం కాదు, లోక సంబంధమైన స్నేహం, సహవాసం అన్ని మానాలా. నిన్ను తగ్గించుకోవాలా. ఉపవాసం అంటే దేవుని సన్నిధిలో అన్ని కుమరించాలా, వదిలిపెట్టాలా, మనసు పరచాలా, హృదయాన్ని అప్పగించాలా దేవుడికి. ఉపవాసం అంటే కేవలం తిండి మానేయడం కాదు. రేఖా లాతో లామా షలాకా బాకాతో లాబా రిబా షల్దే స్తహల్ లేకా మకాతో రా షల్దేక మకాతో లాకా బాకాతే రికడ బరక. దేవాని జీవితంలో మా జీవితంలో చేసిన గొప్ప కార్యాలు బట్టి నీకు వందనాలు. వాక్యం ప్రతిబడి జీవితంలో ఫలభరితంగా మార్చు నాయన, అభిషేకించిన గొప్ప కార్యాలు చేయను, అద్భుత కార్యాలు చేయను, మహత్కార్యాలు చేయను. బిడ్డలు తిరిగి వెళ్తున్న మార్గంలో తోడుగా ఉండు. యాక్సిడెంట్స్, అపాయం, ఇరుకులు, ప్రమాదం, మరణం, అక్రమణలు కొట్టివేయి ప్రభా. వాక్యం నాటండి, వాక్యం ఫలభరితంగా మార్చండి, అద్భుతాలు చేయండి, సూచక్రియలు చేయండి, క్షేమం దయచేయండి, సమాధానం దయచేయండి. ఈరోజు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు, విడుదలను బట్టి నీకు వందనాలు, స్వస్థతను బట్టి నీకు వందనాలు, నెమ్మదిని బట్టి నీకు వందనాలు. వీళ్ళకి తోడుగా ఉండు, పాములు తేలుండు తప్పించు, క్షేమం కలగచే. ఉదయకాల ప్రార్థనకు అందరూ సమయానికి వచ్చే కృప దయచే. అభిషేకంతో నింపు, శక్తి, బలము, ఆరోగ్యంతో నింపు నాయన. వాక్యం నాటండి, ఫలభరితంగా మార్చండి. లైవ్లో ఉన్న వారిని దర్శించండి. ఇప్పుడే విడుదల కలుగునుగాక. మీరు ఆల్రెడీ తాకారు, మీరు ఆల్రెడీ విడుదల ఇచ్చారు, మీరు ఆల్రెడీ శక్తిని ఇచ్చారు. మీకు వందనాలు ప్రభా. లైవ్లో ఉన్నవారిని ఆల్రెడీ మీరు దర్శించారు, ఇక్కడ ఉన్న వారిని మీరు దర్శించారు, స్వస్థతని ఇచ్చారు. నీకు స్తోత్ర. బాకాతే కేశాకా బాకాతు లా 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 రా 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 ఏ బాషాలాకా బాకాతు లా కా బాకాతే కేశాకా బాకాతు లా రా షలదేకి బాకాతు లా రా బాషాలదరికి బిడి కిడి బిడి కిడి బిడి 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 లెహందుల రేకడ వస్తుకుల రా బరకడదలే షలదర. దేవా గొప్ప కార్యాలు చేయి, అద్భుతాలు చేయి, ఆశ్చర్యమైన కార్యాలు చేయి, మహత్కార్యాలు చేయి, అభిషేక కార్యాలు చేయి, మహత్కార్యాలు చేయి. ఈ వాక్యం ప్రతి జీవితంలో ఫలభరితంగా మార్చు నాయన. యేసు నామములో తండ్రి.